Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే స్టేట్ టాపర్ ఎక్స్పోజ్డ్ 10th APNTS. ఈ thumbnail చాలా మందికి అర్థం కాదు. ఈ వీడియోలో మనం అసలు ఏం చెప్పుకోబోతున్నాం అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నార్మల్‌గా ఉన్న మనము, యావరేజ్‌గా ఉన్న మనము టాపర్స్ లిస్ట్‌లోకి వెళ్ళాలి అంటే మనం మన ప్రిపరేషన్‌ని ఎలా మోడిఫై చేసుకోవాలి? చాలామంది స్టూడెంట్సు చాలా ఎక్కువ టైం పెట్టి చదువుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు పెట్టిన టైంకి తగ్గట్టుగా స్కోర్ రాదు. కొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా తక్కువగా చదువుతున్నట్టు అనిపిస్తారు. అంటే అసలు వాళ్ళు ఏదో ఆడతా పాడతా చదివినట్టే ఉంటది తప్ప ఏదో సీరియస్‌నెస్‌గా తీసుకొని చదివినట్టు ఉండదు. బట్ స్కోర్ చూస్తేనేమో చాలా ఎక్కువొస్తది. వారిని మనం టాపర్స్ అని చెప్తాం. ఇప్పుడు టాపర్ అంటే నాన్న మనం తక్కువ, వాళ్ళు ఎక్కువ అని కాదు. అందరూ ఒకటే. కాకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకునేటువంటి టైము అండ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను ఈ వీడియోలో మనకున్న ఈ టైంలో మీరు ఏమి ప్రిపేర్ అవ్వాలి అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. నేను చెప్పింది కంపల్సరీ మీరు ఫాలో అయితే మీ స్కోర్ కంపల్సరీ పెరుగుతుంది. మీరు కూడా టాపర్స్ లిస్ట్‌లోకి వెళ్తారు. అందులో డౌటే లేదు. ఓకేనా? సో, నేను వర్క్ అయ్యేవి మాత్రమే చెప్తాను నాన్న. మీకు పాజిబిలిటీ లేనివి నేను వీడియోస్‌లో చెప్పను. ఎందుకంటే ఒక వీడియో చేశాము అంటే దాని ద్వారా ఒక స్టూడెంట్‌కి యూజ్ అవ్వాలి ఆ వీడియో. అంతేగాని ఏదో ఒక వీడియో చేసేసి వెళ్ళిపోవడం అనేది నేను చెప్పను. ఓకే. కంపల్సరీ మీకు యూజ్ అయ్యే ఒక్క పాయింట్ ఉన్నా గాని మీకు యూజ్ అయ్యేదే ఉంటది. ఓకేనా? సో, కాబట్టి చక్కగా చూడండి. అండ్ దీనికి ముందు వీడియోలో నేను దీని ముందు వీడియో ఇది 8 అవర్స్ స్టడీ రొటీన్ అని చెప్పి అంటే మనకున్న టైమ్‌ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఇందులో చెప్పాను. ఒకసారి ఇది చూడండి. దీని తర్వాత ఇప్పుడు మన ప్రెజెంట్ వీడియోకి రండి. నాన్న ఇక్కడ మనకి 2 స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించి చెప్తాను. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి అనేది వీడియోస్‌తో సహా యూట్యూబ్‌లో వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఏవి చూడాలి, ఏంటి అనేది. ఇదే కాన్సెప్ట్ నేను మ్యాథమెటిక్స్‌కి ఏదైతే చెప్పానో ఇదే ప్యాటర్న్ మీరు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా అప్లై చేసుకోండి. ఓకే. సో, మొదటగా ఏపీకి చూసుకుంటే 100/100 స్ట్రాటజీ వీడియో అని చెప్పి నేను ఒక వీడియో చేశాను నాన్న. యెస్ దిస్ వన్. ఏపీ మ్యాథ్స్ 100/100 ఇది 35 మినిట్స్ ఉంటది. ఇందులో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఇంక్లూడింగ్ చాయిస్ కూడా ఉంటది. బట్ మీరు చాయిస్ చేయొద్దు. వితౌట్ చాయిస్ ఫస్ట్ 8 మార్క్ క్వెషన్స్ 5 ఉంటాయి. ఆ 5 కూడా ఏ చాప్టర్ నుండి వస్తాయి, ఏ క్వెషన్ ఏ మోడల్ క్వెషన్స్ వస్తాయి, అవి టెక్స్ట్ బుక్‌లో ఎక్కడ ఉన్నాయన్నది కూడా నేను చెప్పేసాను ఇందులో. ఇంకా అవి చూస్తే చాలు కదా! ఇంకా అన్ని ప్రిపేర్ అవ్వడం ఎందుకు? నేను చెప్పి ప్రిపేర్ అయితే చాలు కదా! అంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచిస్తున్నాను. ఇక కాన్సెప్ట్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మనకిప్పుడు స్కోర్ ముఖ్యం. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆలోచించి చెప్తున్నా. తర్వాత 4 మార్క్ క్వెషన్స్ 8 ఉంటాయి. ఈ 8 క్వెషన్స్ కూడా ఏ చాప్టర్ నుండి వస్తాయి, ఏ మోడల్ క్వెషన్స్ అడుగుతాయో టెక్స్ట్ బుక్‌లో ఎక్కడున్నాయని చెప్పేసాను. ఇంకా అవి తెలిస్తే మీకు సరిపోతాయి కదా! ఇంకెందుకు మీరు రాండమ్‌గా ఏదో ప్రిపేర్ అయ్యేదానికంటే నేను ఇందులో చెప్పిన ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వచ్చేస్తది కదా! కంపల్సరీ ఇది చూడండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ తెలిసిపోతాయి. సరే సార్. మాకు ఇంపార్టెంట్ క్వెషన్స్ తెలిసిపోయినియి. ఈ వీడియో చూసాము. అయినా కొంచెం కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వెషన్స్ తెలిసిపోతే సరిపోదు. మరి కాన్సెప్ట్స్ కూడా కొంచెం ఐడియా ఉండాలి. అందుకనే 10, 20 మినిట్స్ సెషన్స్ అంటే ఒక చాప్టరు లెస్ థాన్ 30 మినిట్స్. కొంచెం నేను ఎక్కువేసి చెప్తున్నాను. లెస్ థాన్ 30 మినిట్స్. ఒక్కొక్క చాప్టర్ 10 మినిట్స్‌లో అయిపోద్ది. ఒక్కొక్క చాప్టర్ 20 మినిట్స్‌లో అయిపోద్ది. ఒక్కొక్కటి 30 మినిట్స్ పడతది. షార్ట్ సెషన్స్ అంటే షార్ట్ వీడియోస్. షార్ట్స్ అని కాదు నాన్న. ఒక పెద్ద చాప్టర్‌ని సార్ట్ చేసి సింప్లిఫై చేసి ఏ కాన్సెప్ట్ మిస్ చేయకుండా షార్ట్ సెషన్స్ జరుగుతున్నాయి మన యూట్యూబ్ ఛానెల్‌లో. ప్రతిరోజు వీడియో వస్తది. కావాలంటే చూపిస్తాను చూడండి. ఎక్కడి నుండి అంటే మ్యాథమెటిక్స్ చూపిస్తున్నాను నేను. ఇదిగో ట్రయాంగిల్స్ ఇన్ 10 మినిట్స్ ఇక్కడ నుండి స్టార్ట్. సో, చూడండి ఇది 20 మినిట్స్ ఉంది. అంటే ఇందులో అన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? మీకు ఒక శాంపుల్ చూడండి. ఇందులో చూస్తే నాన్న ఇగో ఈ పక్కన ఉన్నాయి గదా! ఈ పక్కవన్నీ కూడా కాన్సెప్ట్స్. సో, ఒక్కొక్క కాన్సెప్ట్ నేను సింపుల్‌గా పక్కన ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో, ఇది ఒక్క వీడియో చూస్తే మీకు ట్రయాంగిల్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సరే. అలాగే ట్రయాంగిల్స్ లాగే చూడండి. అంటే తర్వాతయి కూడా ట్రయాంగిల్స్, తర్వాత సర్కిల్స్, తర్వాత ప్రోగ్రెషన్స్, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత నిన్న సర్ఫేస్ ఏరియాస్ అని వాళ్ళు ఇలా ప్రతిరోజు ఒక వీడియో వస్తది. అది చూస్తే మీకు కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇదిగోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ డౌన్‌లోడ్ అని ఉంటది. ఇది నేను పర్సనల్‌గా ప్రిపేర్ చేసిన నోట్స్. సో,
మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏంటంటే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇది ఏపీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. ఏపీ వాళ్ళకి మీకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నేను ఫర్దర్‌గా మీకు ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తా. అయితే నాన్న ఇది యాక్షన్ ప్లాన్ దేనికంటే, ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్‌లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ తెలిసిపోతాయి. మ్యాథ్స్ అయితే నేను చెప్పేసాననుకోండి. బట్ ఇందులో ఉన్న క్వెషన్స్ కూడా మనం చెయ్యాలి. ఓకే. మిగిలిన సబ్జెక్ట్స్ కోసం ఇది బాగా ఉపయోగించుకోండి. మీకు సోషల్ కొంతమందికి హార్డ్ అనిపించొచ్చు. లేదా ఫిజిక్స్ కొంతమందికి హార్డ్ అనిపించొచ్చు. సో, ఏది చదవాలో తెలియకుండా ఏది చదవాలో తెలియక అసలు ఏమీ చదవకుండా ఉండడం కంటే, ఇందులో ఉన్న క్వెషన్స్ మనం ఒక్కొక్క లెసన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటది. ఓకే. ఏమీ చదవకపోవడం కంటే ఏదో ఒకటి చదవడం మంచిది కదా! అది మన గవర్నమెంట్ ఇచ్చింది చదవడం మంచిది కదా! సో, అందుకని ఇది. నెక్స్ట్ ఇది యాక్చువల్‌గా మనది కాదు. మన సబ్జెక్ట్‌కి రిలేటెడ్ కాదు. బట్ ఇందులో కూడా మన సబ్జెక్ట్ ఉంటది కదా! మ్యాథ్స్. అందుకని ఇక్కడ రాసానన్నమాట. నెక్స్ట్ మోడల్ పేపర్ సాల్వింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే ప్రీవియస్ పేపర్స్ ఏ స్టాండర్డ్‌లో వస్తున్నాయి? మనం ఏ కాన్సెప్ట్స్ దగ్గర ఏ క్వెషన్స్ రాయలేకపోతున్నాము ఏంటనేది మీకంటే ఒక క్లారిటీ వస్తది. టైమ్ మేనేజ్‌మెంట్ కూడా మీకు తెలుస్తది. సో, నేను ఏపీ వాళ్ళకి లైవ్ సెషన్స్‌లో ఇంచుమించుగా 4 పేపర్స్ చేశా. ఫుల్ పేపర్స్ 100/100 ఆహ్, చూపిస్తాను ఆగండి. ఇదిగో ఎస్‌సీఆర్‌టీ మోడల్ పేపర్ 1 100/100. తర్వాత ఇది మోడల్ పేపర్ 2. ఇది కూడా ఫుల్ మార్క్స్‌దే. తర్వాత ఇది మోడల్ పేపర్ 3. తర్వాత మోడల్ పేపర్ 4. అంటే గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేసిన 5 మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేసింది మొత్తం. అందులో 4 చేసుకున్నాం. ఇంకొకటి మిగిలింది అదొకటి చేయాలి. అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా నేను 2025 ప్రీవియస్ ఇయర్ పేపర్ చేశాను. పార్ట్ ఏ ఇది అండ్ పార్ట్ ఏ ఇది మరియు పార్ట్ బి ఇదన్నమాట. అర్థమవుతుందా? సో, అంటే ఇది సమ్ కండిషన్ వల్ల మధ్యలో ఆగిపోయింది లైవ్. దట్స్ వై ఇందులో చేసాం. ఇవి మీరు చూడడం వలన ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడడం వలన మీకంటూ ఒక క్లారిటీ వచ్చేస్తది. పేపర్ ఎలా అడుగుతారు? ఏంటి అనేది. ఓకే. తప్పనిసరిగా చూడండి. సో, ఇది మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకున్న టైంలో మీరు ఇవి చేయగలిగితే కంపల్సరీ మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకే. అందులో డౌటే లేదు. అండ్ తెలంగాణ స్టేట్‌కొచ్చేస్తే మనకి గవర్నమెంట్ ఎటువంటి టైప్ ఆఫ్ పేపర్స్ ప్రొవైడ్ చేయలేదు. చాప్టర్ వెయిటేజ్ గాని, మోడల్ పేపర్స్ గాని ఇవేమీ ప్రొవైడ్ చేయలేదు. అందుకనే మ్యాథమెటిక్స్‌లో నేను హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. నేను వేదాంతలో స్టార్టింగ్ వచ్చినప్పుడే చేసిన ఫస్ట్ వీడియో అదే. ఈ వీడియోలో తెలంగాణ హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పా. సో, ఈ ఒక్క వీడియో చూస్తే తెలంగాణ మ్యాథమెటిక్స్ మీకు పాస్ అయిపోతారు. ఎక్కువ మార్క్స్ వస్తాయా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే మీరు తెలంగాణ వాళ్ళు పాస్ అయిపోతారు. దీని తర్వాత కొంచెం స్కిప్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటనేది ఒక వీడియో చేశాను. ఇదిగోండి. తెలంగాణ వాళ్ళు కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటనేది ఇందులో చేశాను. అండ్ దీని తర్వాత మ్యాథ్స్ హ్యాక్డ్ అని చెప్పాను. అంటే ఇందులో ఏంటంటే ప్రతి చాప్టర్‌లో నుండి కూడా ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ మనకి రావచ్చు అనేది ఇందులో నేను చెప్పాను. ఈ 3 వీడియోస్ ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ చూడండి. ఓకే. సో, ఇది స్కిప్ చాప్టర్స్ వీడియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ది ఇది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 100/100 మ్యాథ్స్ 30 డేస్ ఛాలెంజ్ అని ఉంది కదా! ఓకేనా? ఇందులో ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో లేదు. ఓకే. ఇక్కడ చూడండి కామెంట్స్‌లో పీడీఎఫ్ లింక్ అని చెప్పి ఉంటది. ఈ లింక్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ లింక్‌ని ఓపెన్ చేసుకుంటే మీకు మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ వస్తది. అందులో నేను ప్రతి క్వెషన్ కూడా మనకి చాప్టర్స్‌లో మోడల్ క్వెషన్స్ ఉంటాయి కదా! అవి ఎన్ని మార్క్స్‌కి అడగొచ్చు ఏంటి నేను అక్కడ పక్కన రాసి చూపించాను. సో, ఇఫ్ పాసిబుల్ మీకు పాసిబిలిటీ ఉంటే అన్ని చదవండి, అన్ని చేయండి. లేదంటే అట్‌లీస్ట్ నేను హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పాను కదా! ఆ చాప్టర్స్ ఉన్న క్వెషన్స్ చేయండి. కంపల్సరీ మీకు 60 మార్క్స్ కదా! 60కి 40 ప్లస్ వస్తాయి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా అందులో డౌటే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇది తెలంగాణ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎనలైజింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మనకి మోడల్ పేపర్స్ అది రిలీజ్ చేయకపోవడం వలన మనకి ప్రీవియస్ పేపర్సే మంచి ఆయుధాలన్నమాట ఇప్పుడు వెపన్స్. వాటిని మీరు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 3 పేపర్స్ 2025, 2024, 2023 ఇలా ఒక 3 ఇయర్ పేపర్స్ మీరు అనలైజ్ చేస్తే
ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది అదర్ సబ్జెక్ట్స్ కూడా యూజ్ అవుతుంది అన్న, నాట్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్, అదర్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. నేను ఆల్రెడీ ఇందాక చూపించాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఐ మీన్ సాల్వేషన్స్ కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వింగ్ ఏపీ వారికి తెలంగాణ వారికి ఉంటుంది, ఇద్దరు కూడా చూడొచ్చు నాన్న. అర్థమవుతుందా? అంటే ఏపీ పేపర్ సాల్వ్ చేసినప్పుడు అది తెలంగాణ వాళ్ళు కూడా చూడొచ్చు, తెలంగాణ పేపర్ సాల్వ్ చేసినప్పుడు అది ఏపీ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా? సో మోడల్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ఇద్దరు కూడా లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వండి. ఓకేనా? అయితే మీరు ఈ విధంగా ఫాలో అయితే నాన్న మీకున్న టైంలో కంపల్సరీ మీకు మంచి స్కోర్ వస్తుంది. అంటే మీ ప్రిపరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇప్పటి వరకు మాక్సిమం అన్ని రివైజ్ చేసేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఇది ఒకసారి ఫాలో అయ్యారనుకోండి కంపల్సరీ వాళ్ళకి మంచి టాప్ మార్క్స్ వస్తాయి. కొంతమంది యావరేజ్‌గా ఉంటారు. జస్ట్ మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా యావరేజ్‌గా ఉంటారు. వాళ్ళు ఇది ప్రిపేర్ అయ్యారనుకోండి మీకు కూడా ఇంచుమించుగా 100%కి 80%, 90% స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా గానీ మనం ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వడంలో ఉంటది. ఇవన్నీ వినడం, చూసి వదిలేయడం కాదు. మనం ప్రిపేర్ అయితే కంపల్సరీగా మంచి స్కోర్ వస్తుంది. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను ఏ ప్యాటర్న్ అయితే చెప్పానో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్, తర్వాత కాన్సెప్చువల్ వీడియోస్, ఇవి మనకి వేరే సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్‌లో వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్, ఇది ఏపీ వాళ్ళు అసలు వదలొద్దు. తర్వాత మోడల్ పేపర్ సాల్వ్. తెలంగాణ వాళ్ళు కూడా అంతే. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మీకు నేను మ్యాథమెటిక్స్ అయితే ఇది చేశాను. బట్ మిగిలిన సబ్జెక్ట్స్ కోసం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ మీన్ అనలైజ్ చేయండి. చూసుకోవడం అంటే సాల్వ్ చేయడం కాదు. అనలైజ్ చేస్తే అప్పుడు మీకు లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఏ చాప్టర్స్ నుండి వస్తున్నాయి, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఏ చాప్టర్ నుండి వస్తున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ కోసం నేను మ్యాథ్స్‌కి అయితే ఇచ్చాను. మరి మిగిలిన సబ్జెక్ట్స్‌కి ఏంటంటే మీరు ఇప్పటి వరకు స్కూల్‌లో చెప్పుండొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా మిగిలిన సబ్జెక్ట్‌కి సంబంధించిన టీచర్స్ ప్రతిరోజు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అని చెప్పి లైవ్ సెషన్స్ చేస్తున్నారు. అందులో చూడండి. ఓకేనా? అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంకా మామూలుగా మీకు తెలిసిందే కదా! అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఉన్న ప్రతి క్వెషన్ కూడా మీరు చెయ్యండి, నేర్చుకోండి. మీ స్కూల్‌లో పెట్టిన టెస్టులు కూడా. ఓకే. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే నాన్న కంపల్సరీ మీరు కూడా టాపర్ అవుతారు. ఓకే. సో ఇది వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.